ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఈరోజు మనము మైసూర్ ఊటీ ట్రిప్లో భాగంగా మొదటగా రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. తర్వాత అక్కడే శ్రీరంగపట్నంలోనే ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ ప్యాలెస్ మరియు అంటే టిప్పు సుల్తాన్ ప్యాలెస్కి అయితే మెయిన్ ఎంట్రన్స్. ఈ ప్యాలెస్ చూడాలంటే టైమింగ్స్ వచ్చి ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్యాలెస్కి అయితే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇండియన్స్కి అయితే 20 రూపాయలు తీసుకుంటారు, అదే ఫారినర్స్కి అయితే 250 రూపాయలు అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ ప్యాలెస్ విషయానికి వస్తే 1778వ సంవత్సరంలో హైదర్ అలీ ప్రారంభించగా 1784వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ అయితే ఈ ప్యాలెస్ని అయితే పూర్తి చేశాడు. కావేరీ నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ప్యాలెస్ పచ్చని తోటల మధ్య ఎత్తైన వేదికపై ఇండో సార్సినిక్ శైలిలో ఎక్కువగా టేకు కలపతో నిర్మించబడి ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ ఓపెన్ కారిడార్లు, చెక్కిన స్తంభాలు, తోరణాలు మరియు లోపల గోడలు మైసూర్ శైలి ఫ్రెస్కోలతో అలంకరించబడి ఉంటాయి. ఇవి టిప్పు సైనిక ప్రచారాలు, కోర్టు దృశ్యాలు మరియు కీలక ఆయుధాలన్నీ ఈ ప్యాలెస్లో అయితే మనం చూడొచ్చు. మీరు కానీ శ్రీరంగపట్నము లేకపోతే మైసూర్కి వస్తే ఖచ్చితంగా ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ మరియు మ్యూజియం అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. చూశారు కదా, శ్రీరంగపట్నంలో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ మ్యూజియం మరియు ప్యాలెస్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. మీరు కూడా మైసూర్ కానీ శ్రీరంగపట్నం వస్తే ఖచ్చితంగా ఈ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మైసూర్ ప్యాలెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.